Dear brothers and sisters, shall we look to the Lord before we meditate on the word of God? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవుడవుగా మా ప్రభుడవుగా మీరున్నందుకు మీకెంతో వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి ఆరాధించకముందు మీ కృపను మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్ముని ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదర సోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 70, Psalm 70. Hasten, O God, to save me. Come quickly, Lord, to help me. May those who want to take my life be put to shame and confusion. May all who desire my ruin be turned back in disgrace. May those who say to me, Aha, Aha, turn back because of their shame. But may all who seek you rejoice and be glad in you. May those who long for your saving help always say, The Lord is good, the Lord is great. But as for me, I am poor and needy. Come quickly to me, O God. You are my help and my deliverer. Lord, do not delay. తెలుగులో చూస్తే, దేవా నన్ను విడిపించుటకు త్వరగారము, యెహోవా నా సహాయమునకు త్వరగారము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచుడుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడిరమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుము. Dear friends, this psalm is of David. It is a petition. It is a prayer for help against persecutors, a prayer for deliverance. దావీదు మహారాజు రాసినటువంటి ఒక పిటిషన్, ఒక విన్నపం, సహాయం కొరకే అర్థిస్తున్నటువంటి రీతిగా ఉన్నటువంటి ఒక ప్రార్థన, విడుదల కొరకై చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. మనం మొదటి వచనం చూస్తే, Hasten, O God, to save me. Come quickly, Lord, to help me. ఇక్కడ మనం చూస్తున్నాం hasten అనే వర్డ్. hasten అంటే ఏంటంటే be quick to do something, త్వరపడి చేయమని కోరడం. కమ్ క్విక్లీ అనేటువంటి మాట మొదటి వచనంలో 2 సార్లు రాయబడింది. అదే మాట 5వ వచనంలో ఇట్స్ రిటన్ ట్వైస్. కమ్ క్విక్లీ లార్డ్, డు నాట్ డిలే. త్వరగా రమ్ము ప్రభువా, ఆలస్యం చేయకుము. ఓ గాడ్, కమ్ క్విక్లీ, డు నాట్ డిలే. కమ్ క్విక్లీ, డు నాట్ డిలే. దిస్ షోస్ the intimacy and freedom David enjoy with God. ఈ విధంగా దావీదు మహారాజు త్వరగారము ప్రభువా, ఆలస్యం చేయకము ప్రభువా అని ముమ్మారు ప్రార్థించడం ద్వారా మనకేమర్థమవుతుందంటే, దావీదు మహారాజుకి దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఎలాంటి రకమైనటువంటి స్వాతంత్రాన్ని ఆయన దేవునితో అనుభవిస్తున్నాడో మనం చూడగలం. బట్ వాట్ ఫర్ డేవిడ్ ఆస్కింగ్ గాడ్ టు కమ్ క్విక్లీ? దేని నిమిత్తమే దేవుడిని దావీదు మహారాజు త్వరగా రమ్ము అని ప్రార్థిస్తున్నాడు. 1వ వచనములో టు సేవ్ మీ, 5వ వచనములో టు డెలివర్ మీ, మళ్ళా మొదటి వచనములో టు హెల్ప్ మీ. నన్ను రక్షించండి ప్రభువా, నాకు విడుదల కలుగు చేయండి, నాకు సహాయం చేయండి. ఫ్రమ్ హూమ్, ఎవరి నుంచి ఆయన మాట్లాడు, ఎవరి నుంచి ఆయన రక్షించమని, విడుదల చేయమని, సహాయం చేయమని కోరుతున్నాడు. 2వ వచనం 3వ వచనం మనం చూస్తే, మే దోస్ హూ వాంట్ టు టేక్ మై లైఫ్ బి పుట్ టు షేమ్ అండ్ కన్ఫ్యూషన్.
May all who desire my ruin be turned back in disgrace. May those who say to me, Aha, aha, turn back because of their shame. ఇక్కడ మనం చూస్తే ఫ్రమ్ మెంటర్, supposed to be mentor, Saul, to his own son Absalom, and a good friend Ahithophel, along with all the enemies, they all wanted to take his life, desired his ruin, and mocked at him. Hence, he is asking God to save him, deliver him, and help him for knowing the kind of God he worshipped. మనం చూస్తే ఒక మెంటర్గా ఉండవలసినటువంటి సౌలు నుంచి తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము మరియు తన స్నేహితుడుగా ఉండి శత్రువు అయినటువంటి అహీతోపెలు ఇలాంటి రకమైనటువంటి శత్రువుల నుంచి కాపాడమని, రక్షించమని దావీదు మహారాజు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన జీవితాన్ని నాశనం చేయాలని ఆశపడుతున్నారు. దావీదును చూసి వారు హేళన చేస్తున్నారు. ఆహా ఆహా అని వాళ్ళు హేళన చేస్తున్నారు. ఈయన యొక్క నష్టాన్ని, ఈయన జీవితంలో నష్టాన్ని, ఆయన జీవితాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో దావీదుకి బహుశా కీర్తన 46:1 గుర్తుండొచ్చు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? ఇలాంటి రకమైనటువంటి ప్రజలు చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలి? దావీదు గుర్తొచ్చినటువంటి వాక్యం, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. Hence, David reminding us that God is our deliverer, He is our savior and a very present help. ఆయన దేవుడు మనకు ఒక విమోచకుడని, విడుదల కలుగు చేసేవాడని, రక్షకుడని, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని దావీదు మహారాజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత కీర్తనలు 73:25 మనం చూస్తే, హూమ్ హ్యావ్ ఐ ఇన్ హెవెన్ బట్ యూ అండ్ ఎర్త్ హ్యాస్ నథింగ్ ఐ డిజైర్ బిసైడ్స్ యూ. అక్కడ కీర్తనకారు రాస్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. If we think our present situation, pandemic of COVID-19, hardly there are anyone who is not asking God to save them, deliver them and help them. Yes, COVID-19 is a bigger enemy at present against which the whole world is fighting. COVID-19 అటువంటి పాండమిక్ ఈ సర్వలోకాన్ని కూడా భయభ్రాంతులు కలుగు చేస్తూ దేశాధినేతలను వణికిస్తూ ఉంది. ఇలాంటి గొప్ప శత్రువును ఎదుర్కోలేక అన్ని దేశాలు కూడా సతమతమైపోతున్నాయి. 4వ వచనం మనం చూస్తున్నాం, బట్ మే ఆల్ హూ సీక్ యూ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ యూ, మే దోస్ హూ లాంగ్ ఫర్ యువర్ సేవింగ్ హెల్ప్ ఆల్వేస్ సే ద లార్డ్ ఈజ్ గ్రేట్, ద లార్డ్ ఈజ్ గ్రేట్. ఓ వాట్ ఎ ప్రామిస్. ఆల్ హూ సీక్ గాడ్ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ హిమ్. వారు ఉత్సహించి సంతోషిస్తారంటే ఎలాంటి వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఎలాంటి వాగ్దానం! ఆయన్ని వెదకువారు, ఆయన యొక్క రక్షణ కోసం ఎదురు చూచేవారు రిజాయిస్ అండ్ బి గ్లాడ్, ఉత్సహిస్తారు, సంతోషిస్తారు. హూ లాంగ్ ఫర్ యువర్ సేవింగ్ హెల్ప్ ఆల్వేస్ సే ద లార్డ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడని ఆయన కొరకే ఎదురు చూచే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, డెలివరెన్స్ yet to come to David. At this point of time he had to receive the deliverance from God. ఎట్లా అర్థమవుతుందంటే, for he continues to pray for the deliverance, but he is mindful of the kind of God he worshiped and prayed. The Lord is great. దావీదు మహారాజుకి విడుదల ఇంకా రాలేదు. విడుదల కోసం ఇంకా ఆయన 5వ వచనంలో కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో అన్న విషయాన్ని ధ్యానించిన వాడుగా, గమనించిన వాడుగా,
ఎలాంటి దేవుడిని ఆయన ఆరాధిస్తున్నాడో, ఆ దేవుడు ఎంత మహిమగల దేవుడో అర్థం చేసుకున్న వాడిగా ఆయన అప్పుడే అంటున్నాడు, ఉత్సహించి వారు సంతోషించదు. ఎస్, we worship him this morning not because we are not under attack, not because we are fully immune to viruses or any kind of diseases or do not have any other problems, but we worship him because the Lord our God is great. He is an unchanging God, same yesterday, today and forever. ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే మన మీద ఎలాంటి రకమైనటువంటి ఒత్తిడులు లేవని, మనకి ఎలాంటి బాధలు లేవని, ఇలాంటి వైరస్లు మనకేమి తగలవని, ఇలాంటి వ్యాధులకు మనం అతీతులమని, ఇలాంటి సమస్యలు మనల్ని ఏమి కూడా చేయలేవని, మనల్ని చుట్టుముట్టలేవని మనం ఆరాధించడం లేదు. ఆయన ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే ఆయన మహిమగల దేవుడు కాబట్టి. ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. మన దేవుడు గొప్ప దేవుడు అయినటువంటి దేవుడుగా ఉన్నందుకు, మార్పులేని దేవుడుగా ఉన్నందుకు, ఈజ్ అన్చేంజింగ్ గాడ్, సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. దావీదు మహారాజు అన్నటువంటి ద లార్డ్ ఈజ్ గ్రేట్, మహిమగల దేవుడు అని చెప్తున్నటువంటి దావీదు మహారాజు, ఆ దేవుడు ఎప్పటికీ ఎప్పటికి కూడా మార్పు లేనివాడు, మారనివాడు, నిన్న నేడు ఎప్పటికీ కూడా ఏకరీతిగా ఉన్నవాడు. ఈ సమయంలో అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వచ్చిన వరకు ఏం చెబుతున్నాడో చూద్దాం. ఆయన అంటాడు, I read it in English first. I have worked much harder, been in prison more frequently, been flogged more severely, and been exposed to death again and again. 5 times I received from the Jews the 40 lashes minus 1. 3 times I was beaten with rods. Once I was pelted with stones. 3 times I was shipwrecked. I spent a night and a day in the open sea. I have been constantly on the move. I have been in danger from rivers, in danger from bandits, in danger from my fellow Jews, in danger from Gentiles, in danger in the city, in danger in the country, in danger at sea, and in danger from false believers. I have labored and toiled and have often gone without sleep. I have known hunger and thirst and have often gone without food. I have been cold and naked. అని అంటున్నాడు. ముమ్మారు యూదులు అని అంటున్నాడు, మరి విశేషముగా ప్రయాసపడుతుంది, అనేక పర్యాయములు చెరసాలలు ఉంటుంది, అపరితముగా దెబ్బలు తింటుంది, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటుంది, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆ ప్రయాసతోను కష్టములతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. చూసారా, ఎలాంటి రకమైనటువంటి ఇబ్బందులు గుండా, కష్టాలు గుండా అపొస్తలుడైన పౌలు వెళ్తున్నాడు. అయినప్పటికీ ఆయన 31వ వచనంలో అంటున్నాడు, ఇఫ్ ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ హూ ఈస్ టు బి ప్రైజ్డ్ ఫర్ ఎవర్. ఇంత ఉపద్రవాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, నిరంతరము స్తుతించబడుతున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు అంటూ ఉన్నాడు. In spite of those circumstances, here Paul too keeping his focus on the God, the Father of the Lord Jesus, who is to be praised forever. The Lord is great. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ అపొస్తలుడైన పౌలు తన ధ్యానాన్ని వాటి మీద కాకుండా గొప్ప దేవునిటువంటి దేవుని మీద, మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు నిరంతరము స్తుతింపబడునుగాక, ద లార్డ్ ఈజ్ గ్రేట్ అన్న విషయాన్ని మనకు నొక్కి ఒక్కానిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ Paul 3 times pleaded with the Lord to take away the thorn in his flesh, but the Lord said to him,
మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. 3 పర్యాయములు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రభువా నీ చిత్తమైతే ఈ ములును నా దేహము నుండి తొలగించు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. సో వెన్ డేవిడ్ సే ద లార్డ్ ఈజ్ గ్రేట్, హీ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ సావరెనిటీ అండ్ హిస్ గుడ్నెస్. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దావీదు మహారాజు దేవుడు మహిమగలవాడు అని చెప్పినప్పుడు, గొప్పవాడు అని చెప్పినప్పుడు, ఆయన దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన మంచితనాన్ని గుర్తించిన వాడిగా ఉంటున్నాడు. దిస్ మార్నింగ్ we who are seeking him and long for his saving help, let us all rejoice and be glad, for the Lord is great, and the God the Father of the Lord Jesus, who is to be praised forever. ప్రియమైన సహోదరులా, ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని వెతుకుతున్న వారంగా, ఆయన రక్షణ కొరకై ఎదురు చూస్తున్న వారంగా ఉత్సహించి సంతోషిద్దామా? మన ప్రభు అయిన దేవుడు గొప్పవాడని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు ఆరాధనలకు యోగ్యుడని, స్తుతులకు యోగ్యుడని, స్తుతులకు పాత్రుడని మనం చెప్పుదామా ఈ ఉదయకాల సమయంలో? 5వ వచనం చూద్దాం. బట్ యాజ్ ఫర్ మీ ఐ యామ్ పూర్ అండ్ నీడీ, కమ్ క్విక్లీ టు మీ ఓ గాడ్, యు ఆర్ మై హెల్ప్ అండ్ మై డెలివరర్, లార్డ్ డు నాట్ డిలే. ఇక్కడ పూర్ అనే మాటకు మరొక ట్రాన్స్లేషన్లో అఫ్లిక్టెడ్ అంటే afflicted of a problem or illness which can cause pain or trouble, which can affect anyone adversely. అంటే ఇక్కడ afflicted అనే వర్డ్ మనం చూస్తున్నాం. ఒక బాధ చేత, వ్యాధి చేత బాధించబడుతున్నటువంటి రీతిగా ఉన్న శబ్దం ఇది. ఏదైనా ఒక వ్యాధి చేత కానీ, ఇబ్బందుల చేత కానీ, విపత్కర పరిస్థితుల ద్వారా ఇబ్బంది పడుతున్నప్పుడు వాడేటువంటి మాట అఫ్లిక్టెడ్. ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనములో, yet we considered him punished by God, stricken by him and afflicted. అదే మాట మళ్ళా 7వ వచనం రాయబడి ఉంది, afflicted. ఆయన he was afflicted. Let us remember our Lord Jesus, who was afflicted, as it is written in verse 4 and 7. 4-7 వచనాలు మనం చూస్తే ఆయన వ్యాధిగ్రస్తుడుగా ఆయన మార్చబడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, 4వ వచనం మనం చూస్తే he took it up, volunteered, he bore our suffering, our pain. ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన శ్రమలను, మన బాధలను ఆయన మోసినట్టుగా మనం చూస్తున్నాం. Psalm 70 is also prophecy concerning the Lord Jesus Christ. He said on the cross, my Lord, why have you forsaken me? ఈ 70వ కీర్తన యేసు ప్రభుని గురించి ఉద్దేశించినటువంటి ప్రవచన వాక్యంగా మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారు కూడా సిలువలో మై లార్డ్, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటూ ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ఆయన మా ప్రభువా, నా ప్రభువా నన్ను ఎలా చేయి విడిచితివి అంటే, ఇట్ ఈస్ నాట్ ద పెయిన్ ఆఫ్ ద వూండ్స్ ఆర్ అఫ్లిక్షన్ ఆర్ బీయింగ్ డిస్పైజ్డ్ ఆర్ సఫరింగ్ మేడ్ హిమ్ టు కాల్ ఆన్ గాడ్. ఆయన ఎందు నిమిత్తం వాడు ప్రభు అంటున్నాడంటే అదేదో ఆయనకు సంబంధించినటువంటి యొక్క వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితి, గాయముల చేత నిరాకరించబడిన వ్యక్తిగా, తృణీకరింపబడిన వ్యక్తిగా, బాధల చేత మొత్తబడిన వ్యక్తిగా ఉండుటను బట్టి ఆయన ఆ కేక వేయడం లేదు. బట్ unable to bear the pain of separation from God that period of time when he was made sin for all of us. ఎందు నిమిత్తమే ఆయన కేక వేస్తున్నాడంటే ఆ దేవునితో ఆ సమయంలో సంభవించనైనటువంటి ఆ యొక్క విడుదలను సహించలేని వాడుగా, భరించలేని వాడుగా ఆయన కేక వేస్తున్నాడు, నా దేవా నా దేవా. ఎందుకంటే దేవుడు ఆయనను ఆ సమయంలో మన నిమిత్తమే పాపంగా చేయబడిన ఆయనను దేవుడు వదిలివేసినట్టుగా చూస్తున్నాం. మన నిమిత్తమే యేసు ప్రభు వారు కలవరిశిలలో పాపంగా చేయబడ్డాడు. ప్రియమైన వారులారా, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, గాడ్ మేడ్ హిమ్
who had no sin to be sin for us, so that in him we might become the righteousness of God. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 7వ వచనంలో చూస్తున్నాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. He was oppressed and afflicted, yet he did not open his mouth. ఆయన వ్యాధిగ్రస్తుడుగా అయ్యాడు కానీ ఆయనను ఆయన నోరు తెరవలేదు ప్రియమైన వారలారా. బట్ ఓపెన్ హిస్ మౌత్ అండ్ సెడ్, మై లార్డ్, ఓన్లీ వెన్ హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడైతే దేవుని నుంచి మన పాపం నిమిత్తమే ఆయన వేరుపరచబడ్డాడో, పాపంగా చేయబడి, అప్పుడే ఆయన నోరు తెరుస్తున్నాడు. కానీ ఆ బాధల చేత, వ్యాధి చేత మొత్తబడినప్పుడు ఆయన నోరు తెరవలేదు ప్రియమైన వారలారా. జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద సన్ ఆఫ్ మ్యాన్, being the part of Godhead, well aware of the glory of God, hence cried unto the Lord, my Lord. త్రిత్వములో ఏకమైనటువంటి, త్రిత్వములో ఒకరైనటువంటి వాడుగా, దైవత్వములో ఉన్నటువంటి వ్యక్తిగా, సంపూర్ణ మానవునిగా ఉన్న వ్యక్తిగా, ఆయనకి దేవుని మహిమ ఏంటో తెలుసు, దేవునితో ఉన్నటువంటి సంబంధం అంటే ఏంటో తెలుసు ఆయనకి, యేసు ప్రభు వారికి. అందుకే ఆయన అంటున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. హిస్ క్రై ఫ్రమ్ ద క్రాస్ రిమైండ్స్ us how great our God is, how great his presence is. ఆ సన్నిధిని, దేవుని యొక్క ఆ మహిమగల సన్నిధిని వదులుకోలేని రీతిలో ఆయన నా దేవా అని కేక వేస్తున్నాడు ప్రియమైన వారలారా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, త్రూ దిస్ psalm, which is a petition, a prayer for help against persecutors, which is a prayer for deliverance. ఈ యొక్క కీర్తన ఒక విన్నపంగా ఉన్నప్పటికీ, హింసించే వారికి వ్యతిరేకంగా సహాయం కోసం ప్రార్థిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, విడుదల కోసం, విమోచన కోసం ప్రార్థిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ, ద సెంట్రల్ థీమ్ ఈస్ ద లార్డ్ ఈజ్ గ్రేట్. మహిమగల దేవుడు అన్నటువంటి అంశం మీద ఈ యొక్క కీర్తన ఉంది ప్రియమైన వాళ్ళ. డేవిడ్ in the midst of our persecution says, the Lord is great. Paul in the midst of all kinds of troubles says, the Lord is great. Our Lord Jesus on the cross reminds us, the Lord is great. ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఉన్నప్పటికీ, శత్రువుల చేత వెంటబడుతున్నట్టు పరిస్థితున్నప్పటికీ, దావీదు మహారాజు అంటున్నాడు, దేవుడు మహిమగలవాడు. ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ, ఆయాస్కరమైనటువంటి పరిస్థితులు వెళుతున్నప్పటికీ పౌలు అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ గ్రేట్. సిలువలో మన నిమిత్తమే ఉరేలాడుతున్నప్పటికీ యేసు ప్రభు వారు ద లార్డ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి సత్యాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. హౌ ప్రివిలేజ్డ్ పీపుల్ వీ ఆర్ దిస్ మార్నింగ్ టు హ్యావ్ దిస్ గ్రేట్ గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఇలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఈ సమయంలో ఉండడం మనకి ఎంత మంచి భాగ్యం ప్రియమైన సహోదరులారా. షల్ వి రిజాయిస్ అండ్ బి గ్లాడ్, ఫర్ అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మన దేవుడు మహిమగల దేవుడుగా ఉన్నందుకు మనము సంతోషిద్దాం, ఉత్సహిద్దాం. షల్ వి వర్షిప్ హిమ్, ఆయన ఆరాధిద్దామా. లెట్ దేర్ బి పర్సిక్యూషన్స్, ట్రబుల్స్, అఫ్లిక్షన్స్ ఫ్రమ్ వేరియస్ కార్నర్స్. ఉన్నాయి. దావీదు మహారాజు 4వ వచనం 5వ వచనం అంటున్నాడు, దే టర్న్ బ్యాక్ ఇన్ డిస్గ్రేస్, దే టర్న్ బ్యాక్ ఇన్ షేమ్ అండ్ కన్ఫ్యూషన్. అలాంటి పరిస్థితులన్నీ కూడా, అలాంటి వ్యాధులు ఏ ఉన్నప్పటికీ కూడా దావీదు మహారాజు అంటున్నాడు, దే టర్న్ బ్యాక్ ఇన్ డిస్గ్రేస్, దే టర్న్ బ్యాక్ ఇన్ షేమ్ అండ్ కన్ఫ్యూషన్. అవమానంతో అవి తొలగిపోతాయి, విస్మయంతో అవి వెనక్కి తిరిగిపోతాయి. కనుక మన ఫోకస్ దిస్ మార్నింగ్ ఈజ్ on our God and on his virtues, and one of them is the Lord is great. And Bible says in Matthew 1:23, Emmanuel, God is with us, God with us. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం మన ప్రభు అయిన దేవుని యొక్క గుణగణాల మీద, వాటిలో ఒకటైనటువంటి ద లార్డ్ ఈజ్ గ్రేట్ అనే అంశాన్ని మనం చూసాం. మన దేవుడు మహిమగల దేవుడు అన్న విషయాన్ని మనం చూసాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధిద్దామా? మనం ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. దాని గురించి మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అవర్ లార్డ్ ఈజ్ విత్ అస్ అండ్ హీ ఈజ్ గ్రేట్. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మహిమగల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. దయచేసి అందరూ ఆరాధిద్దాం. ఈ వాక్యం విని వెంటనే దేవుని యొక్క ఈ గొప్ప గుణగణాల, ఈ యొక్క గొప్ప దైవికమైన గుణగణాల మీద మన ధ్యానం ఉంచుదాం. ఆయన యొక్క దైవ స్వభావాన్ని గుర్తు చేసుకుందాం. ద లార్డ్ ఈజ్ గ్రేట్. ప్రియమైన తండ్రి, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చింది. వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మహిమగల దేవుడు, నాయన గొప్ప దేవుడు ప్రభువా. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. ఆరంభము నేనే, అంతము నేనే అని చెప్పావు. అల్ఫయును ఒమేగయు నేనే చెప్పావు ప్రభువా. ఇంత గొప్ప దేవుడిని కలిగినందుకు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.